చీకటిలో ఉన్న నీ కొరకే క్రీస్తు కాంతి కిరణాలు, చీకటిలో ఉన్న నీ కొరకే క్రీస్తు కాంతి కిరణాలు, దుఃఖములో ఉన్న నీ కొరకే ఓదార్పు కిరణాలు. క్రీస్తునందు కల్వరి టీవీ శ్రోతలకు ప్రభువు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృపను బట్టి గ్రేస్ అండ్ ట్రూత్ బైబిల్ చర్చ్ వారు కృపాకిరణాలు అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఈ కార్యక్రమాల ద్వారా మీరందరూ మేలు పొందాలని మరి ఈ సమయంలో దైవజనులు రెవరెండ్ కె విజయానందం గారు మనకు శ్రేష్టమైన వర్తమానాన్ని అందిస్తున్నారు. సమస్యల వలయంలో చిక్కుకున్నారా? ఆర్థిక ఇబ్బందులలో అలసి ఉన్నారా? కుటుంబ కలహాలు మిమ్మల్ని కలత పెడుతున్నాయా? సంతానము లేక సతమతమవుతున్నారా? దీర్ఘకాలపు వ్యాధులతో దిగులు పడుచున్నారా? అయితే రండి, పరిశుద్ధాత్మతో అభిషేకింపబడి ఆధ్యాత్మిక వరములతో నింపబడి అనేకులకు ఆశీర్వాద సాధనముగా వాడబడుతున్న దైవజనులు గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ విజయానందం గారు మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదరు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు చెల్లిస్తున్నాం. ఈ కృపాకిరణాలు అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం కొనసాగించబడడానికి మీరు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి, ఆర్థిక సహకారాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మీ అందరి కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఆదివారం మా ఆరాధన అయిపోయిన వెంటనే మీ అందరి కొరకు సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది వారి సమస్యల నుంచి విడుదల పొందటాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని వినక ముందు ప్రార్థన చేసుకొని ప్రారంభం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు ప్రభువా, మీ అమూల్యమైన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కనికరాన్ని బట్టి మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మా జీవితాలలో మీరు చేసిన అనేకమైన మేలును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున ప్రత్యేకంగా నీ ఒక వాక్యాన్ని అందించడం కొరకు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ గ్రేస్ అండ్ ట్రూత్ బైబిల్ పరిచర్య ద్వారా అనేక లక్షల మందికి రక్షణ సువార్తను అందించడం కొరకు మీరు మా పట్ల చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు అభిషేకించి ఆశీర్వదించమని సమస్త మహిమా ఘనత ప్రభువుల నామానికి చెల్లిస్తూ యేసయ్య పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, గడిచిన కొంతకాలం నుండి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాగ్దానము బహుశ్రేష్టమైనది. ఆయన వాగ్దానం చేశారంటే ఆ యొక్క వాగ్దానం తప్పనిసరిగా నీ జీవితంలో నెరవేర్చబడుతున్నది. వాగ్దానం చేసిన దేవుడు అది నీ జీవితంలో నెరవేర్చుట కొరకు అనేక మార్లు నీ యొద్దకు దేవుని యొక్క ఆశీర్వాదాలు వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదానికి తగినట్లుగా ఆయన యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుటకు తగినట్లుగా జీవించకపోతే ఆ యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడదు. ఈ రోజున బైబిల్ గ్రంథంలో నీ కొరకు నా కొరకు కొన్ని వందల వాగ్దానాలు రాయబడి ఉన్నాయి. ఈ యొక్క వాగ్దానాలు ఎవరి కొరకు రాయలేదు ప్రియులారా, మన జీవితంలో దేవుడు నెరవేర్చుటకే మన కొరకు రాసి ఉన్నాడు. ఈ దినమున దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ దినాలలో చాలా కుటుంబాలు వ్యక్తిగత జీవితాలలో నలిగిపోతున్న ఒక సమస్య ఏమిటంటే అనారోగ్యం. పుట్టిన బిడ్డను మొదలుకొని వృద్ధాప్యం వరకు కూడా అనేక మంది అనారోగ్యం చేత సతమతమవుతున్నారు. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే కొన్ని దినాల క్రితం మా సంఘంలో ఒక సహోదరితో కలిసి ఒక హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు 3 నెలల చిన్న పాపను హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఎందుకు ఆ పాపను హాస్పిటల్కి తీసుకొచ్చారా అని అడిగితే ఆ పాపకి షుగర్ వ్యాధి చేత ఉన్నది, డయాబెటీస్. తనకి ఇంజెక్షన్స్ కొరకు హాస్పిటల్కి వచ్చారు. ఎంత దుఃఖం అండి. 3 నెలల పాప, చిన్న పాప అనారోగ్యం చేత ఉన్నది. ఈ రోజున ఎన్ని కుటుంబాలు లేవు అనారోగ్యం చేత సతమతం అవుతున్న వారు. ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో 10,000 జీతం వస్తే దానిలో 5,000 రూపాయలు మెడిసిన్ కోసం ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు పిల్లారా. కేవలం మెడిసిన్ చేత బ్రతుకుతున్న వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు
అనారోగ్యంతో గనక నీవు ఉంటే, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అనారోగ్యంతో సతమతం అవుతున్న వారి కొరకు దేవుడు అనేక వాగ్దానాలు చేశాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రియులారా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని. నీ జీవితంలో దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు నమ్మట్లేదు. ఈ మాసంలో దేవుడు నా బలహీనత నుంచి విడుదల కలుగు చేస్తాడని నువ్వు నమ్మితే దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. నువ్వు అనుకుంటావు దేవుడు చేస్తాడని విశ్వాసం ఉంది, కానీ ఈ నెలకు 1000 మందులు తీసుకొచ్చుకొని మందులు కొనుక్కొచ్చుకుంటా పోయి విశ్వాసం లేదు, పరిపూర్ణంగా విశ్వసించలేవు. ఆకాశాన్ని భూమిని సృజించిన దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేసి పరిపూర్ణమైన ఆరోగ్యం చేత నింపి సమాధానం చేత నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నీవు సిద్ధంగా లేవు, నీ కుటుంబం సిద్ధంగా లేదు. వ్యక్తిగతంగా దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటంటే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నేను నిన్ను స్వస్థపరుస్తానని చెప్పాడు. అది ఏ బలహీనత అయినా కానీ, మేబీ మోకాళ్ళ నొప్పుల చేత బాధపడుతున్నావా, హార్ట్ అటాక్ చేత బాధపడుతున్నావా? కొంతమంది నేను కలిసినప్పుడు ఒక బ్రదరు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. మేబీ 3rd స్ట్రోక్ కనుక వస్తే చనిపోవటమే. ఇతనాన అట్టి విధమైన సమస్యల్లో ఉన్నవారు ఉన్నారు. HIV వ్యాధి చేత బాధపడుతున్న వారు ఉన్నారు. మోకాళ్ళ నొప్పుల చేత ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. కొంతమందికి శరీరం అంతా మంటల చేత కనీసం నిద్రపోలేరు. పిల్లలు ఎన్నో బాధలతో ఉన్నారు. నీ బలహీనత ఏదైనా కానీ, నీ పరిస్థితి ఏదైనా కానీ, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయనకు వాగ్దానాన్ని నువ్వు గనక నమ్మితే ఈ దినమున నీ యొక్క అనారోగ్యం నుంచి నువ్వు విడిపించబడతావు. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియో మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన స్వస్థపరుస్తానన్నాడు. ఐగుప్తులకి కలిగిన రోగాలు ఏవి కూడా, ఆ తెగులు ఏవి కూడా నీ మీదకి, నీ కుటుంబం మీదకి రాకుండా ఆయన భద్రపరుస్తానన్నాడు. ఇది నా దేవుని యొక్క సందేశాన్ని వింటున్న నువ్వు నమ్మటం చేత కావాలి. అందుకని దేవుని యొక్క వాక్యం ఈ నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన యొక్క వాక్యాన్ని అనుసరించాలి, ఆయన యొక్క మాటకు నువ్వు లోబడాలి. అట్టి విధంగా లోబడితే మాత్రమే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. పిల్లారా, నాకు తెలిసిన స్నేహితుడు ఒక అతను ఉన్నాడు. 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చి అనేక సార్లు హాస్పిటల్ ICUలో అడ్మిట్ అయ్యి తనకున్న ఆస్తినన్నిటినీ తెగనమ్మి తన ఆరోగ్యం కొరకు చాలా ఆర్థిక ఇబ్బందులతో సతమతం ఉన్న వ్యక్తి హైదరాబాద్ ప్రాంతంలోనే ఉంటాడు. ఈ వ్యక్తి చాలా కన్నీటితో, ఎంతో వేదనతో ఒక దినమున ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు ఆ బ్రదర్ ఎంతో దుఃఖంతో ఏడుస్తూ ప్రార్థన చేయమని కోరాడు. అన్నా, నాకు 3వసారి కనుక స్ట్రోక్ వస్తే నేను బ్రతకను, బైపాస్ చేయాలంటున్నారు, నాకు అంత ధనం నా దగ్గర లేదు, మా కుటుంబం నిరుపేద కుటుంబం, చాలా ఆర్థిక ఇబ్బందులతో మేము ఉన్నామన్నా, కనీసం బిడ్డలు కూడా చదివించుకోలేదు, లేదా వారికి ఫీజు కట్టుకునే స్థితిలో మేము లేము. అనారోగ్యం మమ్మల్ని కుదిపి వేస్తున్నది. ఏదో కొంత రూపాయికి రూపాయి కూడబెట్టుకొని ఒక సొంత ఇల్లు సంపాదించుకుంటే ఈ అనారోగ్యాన్ని బట్టి ఆ ఇల్లును పూర్తిగా అమ్మి వేసిన ఆరోగ్యం కొరకే పెట్టారు. ఇకేమి లేదన్నా నేను పెట్టడానికి. మా భార్య యొక్క బంగారాన్ని తీసుకువెళ్ళి తాకట్టులో పెట్టి దాని చేత నా ఆరోగ్యాన్ని బాగు చేయించుకోవడానికి ప్రయత్నం చేశాను. ఇది నాన్న ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా అని దుఃఖంతో ప్రార్థన చేయమని కోరాడు. పిల్లరా, యేసుక్రీస్తు నామములో అతని కొరకు ప్రార్థన చేశాం. దేవుడు ఆశ్చర్యకరంగా తనకు విడుదల కలుగు చేశాడు. అంటే స్వస్థత నా వల్ల కలుగుతుందని నేను ప్రకటించట్లేదు, కానీ నేను ప్రకటించే యేసయ్య స్వస్థపరిచే దేవుడు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. స్వస్థత ఆయన కలుగు చేయగలడు. ఆయన ఆ దినము నుండి ఈ రోజు వరకు కూడా ఎటువంటి అనారోగ్యం లేకుండా, హాస్పిటల్కి వెళ్ళే పని లేకుండా క్షేమంగా ఉన్నాడు. ఈ రోజున నీ యొక్క అనారోగ్యం ఏమిటో ఆయన
నీకు ప్రతి అనారోగ్యాన్ని, నీకు కలిగే ప్రతి ఇబ్బందిని తీసివేసి పరిపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన యొక్క వాగ్దానాన్ని నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. దేవా, నిర్గమాకాండంలో 15:26 మీరు మాట్లాడారు కదా, నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే అన్నారు కదా. నా బలహీనత ఇది ప్రభువా, నన్ను స్వస్థపరచమని దినము నువ్వు ప్రార్థన చేయగలగాలి. ద్వితీయోపదేశకాండము 7:15 ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను, ఒకటి కాదని జాగ్రత్తగా గమనించాలా. ఎన్ని రోగాలు? సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటిని నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదకి వాటిని పంపించెదను. క్రీస్తునందు పిల్లరా, ఆయన సర్వ రోగములను తీసివేస్తానన్నాడు. ఇంకొక వాగ్దానం ఏమిటో తెలుసా? నిన్ను ద్వేషించే వారందరి మీదకి వాటిని పంపుతానన్నాడు. పిల్లరా, ఆయన వాగ్దానం చేశాడు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదని. చాలాసార్లు ఈ వాక్యాన్ని వింటాం, చాలాసార్లు ఈ మాటను చదువుతాం, చాలాసార్లు మీ సంఘంలో సేవకుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తే చప్పట్లు కొడతాం. కానీ పిల్లరా, నీవు ఆ సమస్య నుంచి బయటపడలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు నమ్మటం లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాగ్దానం మీద నువ్వు ఆధారపడటం లేదు. కారణం ఏమిటో తెలుసా? దేవుని కొరకు దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టలేకపోతున్నావు. ఈ దినమున ప్రత్యేకంగా ఈ టీవీ వర్తమానాన్ని వీక్షిస్తున్న నీవు దేవుని సన్నిధిలో కనుక ఆయన యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆయన సన్నిధిలో నువ్వు గోజాడగలిగితే సర్వ రోగములు, ఏ రోగమైనా కానీ నీ కుటుంబంలో ఉన్నది, ఏ బలహీనత అయినా కానీ నీ కుటుంబంలో ఉన్నది, ఆయన తీసివేస్తానని వాగ్దానం చేశాడు. సామెతల గ్రంథము 4:2 ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. దీర్ఘాయుష్మంతుడు నువ్వు అవ్వాలంటే, నీవు ఈ లోకంలో నెమ్మదిగా సుఖముగా జీవించాలంటే ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనాలి. పిల్లరా, దేవుడు వాగ్దానం చేశాడు, దీర్ఘాయువును నీకు అనుగ్రహిస్తానని. ఏ క్షయవ్యాధి, ఏ తెగులును నీ కుటుంబం వైపు రాకుండా, నీ గుడారం వైపు చేరకుండా ఆయన స్వస్థపరుస్తానన్నాడు. ఈ దినమున ఆయన ఆజ్ఞలను గైకొనడానికి తీర్మానం చేసుకుంటావా? ఆయన ఆజ్ఞలు ఏమిటి? నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను సేవించవలనన్నది మొట్టమొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏమిటి ప్రియులారా? రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఈ ఆజ్ఞలను గనుక నువ్వు పాటించగలిగితే, దేవుని యొక్క కట్టడలను గనుక నీ హృదయంలో దాచుకోగలిగితే, వాటి అనుసారంగా నువ్వు జీవించగలిగితే నీ కుటుంబంలో ప్రతి అనారోగ్యాన్ని దేవుడు తీసివేస్తానని వాగ్దానం చేశాడు. ఇర్మియా గ్రంథము 30:17 ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఈ దినమున ఎటువంటి గాయాల చేత నీవు ఉన్నావో, ఎటువంటి పచ్చి పుండ్ల చేత నీవు ఉన్నావో, మేబీ మానసిక అనారోగ్యం కావచ్చు. కొంతమంది శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు, మానసిక ఒత్తిళ్లతో సతమతం అవుతారు. మన ఈ మధ్య న్యూస్లో చూసాం, ఒక సహోదరి మానసిక ఒత్తిడి చేత సూసైడ్ చేసుకున్నట్లుగా. ఈ దినములో శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే మానసిక ఒత్తిళ్ల చేత ఎంతమంది ఈ దినమున తమ ప్రాణాలను కోల్పోవట్లేదు. పిల్లారా, ఆయన నిన్ను బలపరచడానికి సంసిద్ధుడు. కాబట్టి ఈ దినమున నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ఆయన సన్నిధిలోనికి నీవు రావాలి. ఆయన నీ ప్రతి బలహీనతను గద్దించి పరిపూర్ణమైన స్వస్థతను ఆయన కలుగు చేస్తానన్నాడు. యేసుక్రీస్తు వారు శారీరక స్వస్థతను కలుగు చేస్తాడు, రెండవదిగా ఆత్మీయ స్వస్థతను కూడా కలుగు చేస్తాడు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలని. అంటే ఆత్మీయతలో స్వస్థత లేని వారు ఉన్నారు, ఆత్మీయ రోగము చేత ఉన్న వారు ఉన్నారు. బ్యాక్ స్లైడింగ్ కండిషన్. యేసుక్రీస్తునైతే రక్షకుడిగా అంగీకరించారు,
బాప్తిస్మం అయితే తీసుకున్నారు, ఆయన గుడికి పోరు. ఎందుకు గుడికి పోవయ్యా అంటే, నేను టీవీలో పెట్టుకుని వాక్యం వింటున్నాను సార్ అంటాడు. టీవీలో పెట్టుకుని ఆదివారం నువ్వు వాక్యం వినేదేంటి? దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో సహవాసం చేయాలి కదా, దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ఆరాధించాలి కదా. టీవీలో పెట్టుకుని వాక్యం వినటం వల్ల ఆశీర్వాదం కలగదు పిల్లరా. అది దాని బ్యాక్స్లైడింగ్ కండిషన్ అంటాం. దేవునికి దూరస్తుడువై నీవు ఉంటావు. అట్టి విధంగా ఉండటం ద్వారా నీ జీవితంలో మేలు కలగదు. కాబట్టి ఆత్మీయ సంబంధమైన స్వస్థత నీ జీవితానికి అవసరం. కీర్తన 41వ కీర్తన 4వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచు అని మనవి చేసి ఉన్నాను. దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడని, తన ప్రాణమును స్వస్థపరచాలని. దావీదు మహారాజు 51వ కీర్తనలో రాస్తాడు. తన బలహీనతను తాను గుర్తెరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నన్ను స్వస్థపరచు, నన్ను నిలువెల్లా కడగమంటున్నాడు. ఈ రోజున నీకు స్వస్థత కావాలంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో నువ్వు కడగబడిన వాడవై ఉండాలి. యేసుక్రీస్తు వారి యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైన కార్యం ఏమిటంటే, ఆయన పిల్లలుగా నువ్వు పిలవబడాలి. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తన ఎవరు అంగీకరించుదురో అనగా ఆయనను అంగీకరించు వారందరికీ ఆయన పిల్లలవుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఈ దినమున ఆయన అంగీకరించి ఆయన చెంతకు చేరిన వారికి మాత్రమే ఈ యొక్క వాగ్దానం వర్తిస్తుంది. పిల్లారా, నువ్వు అనారోగ్యం చేత బాధపడితే, శారీరక అనారోగ్యమైనా కానీ ఆత్మీయ అనారోగ్యమైనా కానీ ఈ దినము నువ్వు బాధపడుతూ ఉంటే ఇక నువ్వు దిగులు చెందవలసిన పని లేదు. నీకు శుభవర్తమానం ఏమిటంటే, దేవుడు వాగ్దానం చేశాడు, నేను స్వస్థపరచు యెహోవాని నేనే అని. యేసుక్రీస్తు వారు స్వస్థపరిచాడు. పిల్లరా, తన పరిచర్య చేస్తున్న దినాలలో యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిన దినాలలో అనేకులను స్వస్థపరిచాడు, అనేకులకు విడుదల కలుగు చేశాడు. దీర్ఘకాలపు వ్యాధుల చేత సతమతమవుతున్న వారిని లేవనెత్తాడు యేసయ్య. ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు వారి యోహాను సువార్త 9వ అధ్యాయం 7వ వచనాన్ని గనుక మనం గమనిస్తే, అక్కడ ఒక వ్యక్తి కనపడతాడు. పుట్టినది మొదలుకొని వాడు గుడ్డివాడు. తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన దినము నుండి అతని కళ్ళు లేవు, చూడలేడు లోకాన్ని. అట్టి స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని యేసయ్య స్వస్థపరిచాడు. ఈ రోజున దీర్ఘకాలపు వ్యాధుల చేత సతమతమవుతున్నావా? దీర్ఘకాలపు వ్యాధుల చేత కుమిలిపోతూ ఉన్నావా? ఇక ఈ రోగం నుండి నేను బయటికి వచ్చేది లేదా, నా యొక్క జీవితం అంతా, నా ప్రయాసంతా కూడా నా రోగానికి ఖర్చు పెడుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావా? యేసయ్య నిన్ను స్వస్థపరచగలడు. పుట్టినదో మొదలుకొని గుడ్డివాడైన ఆ వ్యక్తిని యేసయ్య స్వస్థపరిచాడు. పిల్లలారా, ఈ దినమున నిన్ను స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన యొద్దకు నువ్వు చేరగలిగితే, ఆయన యొద్దకు నువ్వు వచ్చి ప్రభువా నన్ను స్వస్థపరచమని నువ్వు అడిగితే, ఆయన దాటిపోయే దేవుడు కాదు. ఒక వ్యక్తి రోడ్డు ప్రక్కన కూర్చొని బర్తిలోమయ యేసయ్య అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని బిగ్గరగా కేకలు వేయటం ప్రారంభించాడు. యేసుక్రీస్తు వారి ప్రక్కన ఉన్న వారందరూ కూడా మౌనంగా ఉండమని చెప్పారు. ఆ వ్యక్తి మరి బిగ్గరగా కేకలు వేయటం ప్రారంభం చేశాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు వారు అతని వైపు తేరి చూసి అతను స్వస్థపరిచినట్లుగా. దేవుడు దాటిపోయే దేవుడు కాదు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ దీర్ఘకాలపు వ్యాధిని ఆయన సన్నిధిలో ఎత్తిపట్టి, యేసయ్యా ఈ వ్యాధి చేత నేను బాధపడుతూ ఉన్నాను, ఈ వ్యాధి చేత నేను సతమతం అవుతున్నాను, ఈ కష్టము చేత నేను కుమిలిపోతూ ఉన్నాను అని ప్రార్థన చేసి చూడు. నీ జీవితంలో దేవుడు స్వస్థత అనుగ్రహించకపోతే మరలా నువ్వు నాకు ఫోన్ చేసి నాతో నువ్వు మాట్లాడవచ్చు. రెండవదిగా యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో ఈ లేఖన భాగాన్ని మనం గమనిస్తాం. ఈ స్త్రీ తన ఆస్తినంతటిని వెచ్చించింది. తన రోగం నుండి బయటపడడానికి అనేకుల యొద్దకు వెళ్ళింది స్వస్థపరచబడటం కొరకు. కానీ తన జీవితంలో స్వస్థత కలగలేదు, తన జీవితంలో మేలు కలగలేదు, తన జీవితంలో విడుదల కలగలేదు. ఎవరో చెప్పారు యేసయ్యను గూర్చి, యేసయ్య స్వస్థపరుస్తాడని, యేసయ్య పరిపూర్ణమైన విడుదల కలుగు చేస్తాడని. మేబీ హాస్పిటల్కి వెళ్తే మరొక కోర్సు ఇచ్చి మరలా దాన్ని ఇంకొకసారి వాడమనొచ్చు, లేదా మరలా అది రిపీట్ అయితే మరలా హాస్పిటల్కి రమ్మంటారు. యేసుక్రీస్తు వారికి కనుక స్వస్థపరిస్తే మరలా నీకు ఆ సమస్య ఉండదు పిల్లారా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం చేత బాధపడుతున్న ఆ స్త్రీని యేసుక్రీస్తు వారు స్వస్థపరిచాడు. ఆ విశ్వాసం కలిగి యేసయ్య దగ్గరకు వచ్చి
ఆయన వస్త్రపు చెంగును ముట్టింది ప్రియులారా. ముట్టినప్పుడు యేసయ్య ఆమెని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నిన్ను ఆయన స్వస్థపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆయన ఎదుకు రావడానికి నువ్వు ఇష్టపడేవాడు అయి ఉండాలి. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు మనం గమనిస్తే, ఒక వ్యక్తి బలహీనపరుచు దెయ్యం చేత 18 సంవత్సరాల నుంచి పట్టబడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలండి? 18 సంవత్సరాల నుంచి బలహీనపరుచు దెయ్యం చేత పట్టుబడి ఉన్నాడు. ఆ దెయ్యం బలహీనపరుస్తూ ఉన్నది. ఈ దినమున అనేకులు దెయ్యపు శక్తుల చేత, చేతబడి శక్తుల చేత పీడించబడుతున్న వారు ఉన్నారు. నీకు విడుదల కలగాలంటే యేసయ్య యొద్దకు నువ్వు రా. యేసుక్రీస్తు వారు గెనెసరెతు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు సేన అనే దెయ్యములు పట్టిన వాడు ఒకడు, నజరేయుడైన యేసు నాతో నీకేమి పని అని బిగ్గరగా కేకలు వేయటం ప్రారంభం చేశాడు. ప్రియులారా, దెయ్యాలకు తెలుసు యేసుక్రీస్తు నామములో విడుదల కలుగుతుందని. ఈరోజు నువ్వు ఒకవేళ దెయ్యపు శక్తుల చేత నువ్వు పీడించబడితే, చేతబడి శక్తుల చేత నువ్వు పీడించబడితే, వివిధ రకాలైన ఇరుకుల చేత, ఇబ్బందుల చేత నువ్వు పీడించబడితే, నీకు ఒక శుభవార్త ప్రియులారా, యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు. ఒక దినమున ఒక సహోదరిని కలిసినప్పుడు, అయ్యా మా సొంత వారే నా బిడ్డకు చేతబడి చేశారు. ఆ చేతబడి చేయటం ద్వారా, అమంతర శక్తుల ద్వారా నా కుమారుడు చనిపోయాడయ్యా. మా కుటుంబంలో నా ఆస్తి అంతా పోయింది. ఈ రోజున మా కుమార్తెకు కూడా చేతబడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా కొరకు ప్రార్థించమని కోరారు ప్రియులారా. మేము వారి కొరకు ప్రార్థన చేశాం. ఆ చేతబడి శక్తుల నుండి విడుదల పొందారు. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానం ఏమిటో తెలుసా ప్రియులారా? నీకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగు చేస్తున్నాడు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదన్నాడు. కాబట్టి ఈ దినమున దేవుని సన్నిధిలో ఆయన ఆశ్రయించి నీ బలహీనతలన్నిటి నుండి విడుదల పొందడానికి దేవుని సన్నిధిని నువ్వు చేరతావా? దేవుని యొక్క ఆత్మ చేత నీవు కట్టబడిన వాడువై, దేవుని యొక్క ఆత్మాభిషేకం చేత దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని నీ ప్రతి అనారోగ్యం నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తావా? సమర్పించుకుంటావు ఈ రోజు నీ జీవితాన్ని? దయచేసి అందరం తలలో ఉంచుతాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. చీకటిలో ఉన్న నీ కొరకే దేవుని అడుగుదాం. దేవా, ఈ బలహీనత చేత నేను నలిగిపోతున్నానయ్యా. అయ్యా, ఈ యొక్క రోగం మమ్మల్ని, మా కుటుంబాన్ని కుదిపివేస్తున్నది. నా కుమారుడు పలానా బలహీనత చేత బాధపడుతూ ఉన్నాడయ్యా. అనేక ఇబ్బందుల చేత, అనేక అనారోగ్యాల చేత, ఒకటి తర్వాత మరొకటి, ఒక సమస్య తర్వాత మరొక సమస్య కుటుంబాన్ని కుదిపివేస్తుందయ్యా. మా జీవితాలను కుదిపివేస్తుందయ్యా. మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. ఈ కనికరాన్ని దయచేయండి అని గనుక నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు విడుదల కలుగు చేస్తున్నాడు. పిల్లారా, మీ ఇంట్లో ఉన్న ఆ ప్రార్థన ఆయుల్ని తీసుకోనండి. నీవెక్కడైతే బలహీనతతో ఉన్నావో అక్కడ దాన్ని అప్లై చేయి. దేవుడు విడుదల కలుగు చేస్తాడు. స్వస్థత నా వలన కలగదండి, నేను ప్రకటించే యేసయ్య నిన్ను స్వస్థపరచబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకబోతున్నాడు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, జాలి కలిగిన మా యేసు ప్రభువా, మీ వందనాలు. ఈ దినమున అనేక మంది బిడ్డలు అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నారు, అనేక ఇబ్బందుల చేత సతమతం అవుతూ ఉన్నారు. మీ కనికరాన్ని దయచేయండి, స్వస్థత కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తల మొదలుకొని అరికాలు వరకు విడుదల కలుగు చేయండి నాయన. మీరు లోకంలో పరిచర్య చేస్తున్నంత కాలము ప్రభువా అనేకులు స్వస్థపరిచారు, విడుదల కలుగు చేశారు నాయన. మీరు మమ్మల్ని అభిషేకించి ఆ స్వస్థత వరాన్ని మాకు అందించారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థత ఉన్నదని నాయన మీ లేఖన భాగాల ద్వారా నేను మీరు మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అలనాడు పేతురు యోహాను దేవాలయం యొద్దకు వెళ్తున్నప్పుడు, పుట్టినది మొదలుకొని కృంటివాడు దేవాలయం మెట్టు యొద్ద కూర్చున్నప్పుడు, ప్రభువా మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడవమనగా ఆ వ్యక్తి దిగ్గున లేచి నడిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభువా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ టీవీ వర్తమానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలోనే విడుదలను ప్రకటిస్తున్నాం. ఆయన దీర్ఘకాలపు వ్యాధుల చేత, చేతబడి శక్తుల చేత, ఆయన నానా రకాలైన సమస్యల చేత హాస్పిటల్లో మగ్గుతున్న బిడ్డలు, డయాలసిస్ కండిషన్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. విడుదల కలుగు చేయండి. HIV చేత బాధపడుతున్న బిడ్డలను మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఏదైనా మనం మీ ఆత్మ చేత అభిషేకించమని, ఈ టీవీ వర్తమానాన్ని వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసను మీరు అభిషేకించి మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షిగా నిలబెట్టమని, నన్ను మీ కార్యాన్ని జరిగించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అనేక లక్షల మందికి
దేవుని యొక్క రక్షణ సువార్తను అందించాలని ఈ కార్యక్రమం మీ ముందుకు తీసుకురావటం కొరకు ఆర్థికంగా సహకరించినటువంటి కుటుంబం పి మాథ్యూ గారు, ఆయన యొక్క సతీమణి సమాధానం గారు, వారి కుటుంబం కలిసి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. వారు బెంగళూరు పట్టణం నుండి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఉన్నారు. దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకొని అందరూ ఏకీభవించి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అమూల్యమైన కృపను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ యొక్క కృపాకిరణాలు ఈ టీవీ కార్యక్రమాన్ని ప్రేమించి అనేక లక్షల మందికి రక్షణ సువార్తను, ఆదరణ వాక్యమును అందించట కొరకు మరి బెంగళూరు పట్టణము నుండి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన పి మాథ్యూ గారిని బట్టి, ఆయన సతీమణి సమాధానము గారిని బట్టి మీ కొందనాలు, వారిని ప్రేమించి ఇచ్చిన గర్భఫలం అంతటిని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా వారి కుమారుడు డేవిడ్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. తన 10వ తరగతి చదువుతుండగా మీ కృపచేత నింపండి, మీ ఆత్మచేత అభిషేకించి నాయన ఇదిగో తండ్రి మీ జ్ఞానము చేత నాయన ఈ సంవత్సరం 10th క్లాస్లో ఉన్నతమైన ఆధిక్యతలో పాస్ కావడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంలో ప్రతి అవసరతను అక్కడిని మీరు తీర్చమని, బిడ్డలు చేస్తున్న పని బాటల్లో మీ కనికరమును దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీలో ఎవరైనా మాకు ఆర్థికంగా సహాయం చేయాలంటే మా అకౌంట్ నెంబరు కే విజయానందం, అకౌంట్ నెంబర్ 31050862168, ఫిర్జాద్గూడ బ్రాంచ్, హైదరాబాద్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో మా అకౌంట్ నెంబర్ ఇది. వివరాలకు మమ్మల్ని సంప్రదించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గ్రేస్ అండ్ ట్రూత్ బైబుల్ చర్చ్, ప్లాట్ నెంబర్ 8, ద్వారకా నగర్, ఫేజ్ 2, బోడుప్పల్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్లు 9701189635, మరి ఒక నెంబరు 8019699991, మరి ఒక నెంబరు 8019699991.